హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో మనం ఇప్పటి వరకు అయితే సిరీస్ సర్క్యూట్స్లో కవర్ చేసాము. ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సీ సర్క్యూట్, అలానే ఆర్ఎల్సి అండ్ సిరీస్ రెజొనెన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు మన టాపిక్ ప్యారలల్ ఆర్ఎల్ ఏసీ సర్క్యూట్. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్యారలల్ సర్క్యూట్ అంటే ఏంటి, అందులో ఉన్న ఎలిమెంట్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉంటాయి. ప్రెసెంట్ పర్టికులర్ గా ఈ సర్క్యూట్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే మనకున్న కాంపోనెంట్స్ ఏంటి, రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి ప్యారలల్ లో కనెక్ట్ అయ్యి ఉండి అండ్ ఈ కంబైన్డ్ కాంబినేషన్ అనేది సోర్స్ కి ఇన్ ప్యారలల్ లో ఉంటే ఆ సర్క్యూట్ ని ప్యారలల్ ఏసీ, ప్యారలల్ ఆర్ఎల్ సర్క్యూట్ అంటాము. ఏసీ సప్లై సోర్స్ ఇస్తే ఏసీ సర్క్యూట్, ఒకవేళ డీసీ ఇస్తే డీసీ ప్యారలల్ ఆర్ఎల్ డీసీ సర్క్యూట్ అంటాము. ఓకే, మీరు ఇప్పుడు డీసీ సర్క్యూట్ లో ప్యారలల్ ఆర్ఎల్ ఉంటుందా అంటే ఉండదు, ఎందుకంటే ఇండక్టర్ యాక్ట్స్ ఎస్ షార్ట్ సర్క్యూట్ ఫర్ డీసీ. సో ఈవెన్ తో యూ కనెక్ట్ ఇండక్టర్, no, it is of no use. So we consider parallel RL AC circuit only. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏంటి సోర్స్ విని ఏమనుకున్నాం అంటే సైన్సోయిడల్ వోల్టేజ్ ఇచ్చాం, విఎం సైన్ ఒమేగా టీ. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ప్యారలల్లో ఏంటి సేమ్ ఉంటుంది, వోల్టేజ్ సేమ్. సో ఈ రెసిస్టెన్స్ అక్రాస్ అండ్ ఇండక్టర్ అక్రాస్ వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఆ వోల్టేజ్ ని విఎన్ అనుకోవడం జరిగింది. అండ్ ప్యారలల్లో ఏంటి డివైడ్ అవుతుంది, కరెంట్ డివిజన్ అవుతుంది. సో సప్లై, టోటల్ సప్లై కరెంట్ ఐ అనుకుంటే రెసిస్టర్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ఐఆర్ అనుకున్నాం. అలానే ఈ ఇండక్టర్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ని ఐఎల్ అనుకున్నాము. ఓకే, అండ్ సప్లై యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనుకుంటే సప్లై యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా, సప్లై యొక్క టైం పీరియడ్ 1/f. ఫైన్. నౌ సో మనకి పర్టికులర్ గా ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ కానీ లేకపోతే ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ లేదా కంబైన్డ్ సప్లై కరెంట్ కానీ కావాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ కావాలంటే ఈ వాల్యూ, ఈ రెసిస్టర్ వాల్యూ లేదా ఈ ఇండక్టర్ వాల్యూ తెలియాలి. సో డైరెక్ట్ గా వితౌట్ ఎనీ క్యాలిక్యులేటింగ్ ఐఆర్ అండ్ ఐఎల్, మనకి ఐ కావాలంటే టోటల్ వోల్టేజ్ బై టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ ది నెట్వర్క్. అదే కదా మనకి ఓమ్స్ లో చెప్తుంది. సో ఫస్ట్ ఇంపిడెన్స్ గురించి చూద్దాం. మనకి ఎప్పుడైతే నెట్వర్క్ ప్యారలల్ లో ఉంటాయో టోటల్ ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటండి, Z1 Z2 బై Z1 ప్లస్ Z2. ఏంటి, Z1 Z2 బై Z1 ప్లస్ Z2. ఇదేంటి, ఓన్లీ టూ బ్రాంచెస్ ప్యారలల్ గా ఉన్నప్పుడు ఫార్ములా. ఇంకా బేసిక్ వెళ్ళాలంటే 1/Z ఈజ్ ఈక్వల్ టు 1/Z1 ప్లస్ 1/Z2. Z1 అంటే ఫస్ట్ బ్రాంచ్ ఇంపిడెన్స్, Z2 అంటే సెకండ్ బ్రాంచ్ ఇంపిడెన్స్. సో మనకేంటి, ఈ ఫస్ట్ బ్రాంచ్ లో ఏముంటుంది, రెసిస్టర్. సో రెసిస్టర్ బ్రాంచ్ యొక్క ఇంపిడెన్స్ ఎంత, ZR ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆర్. రెసిస్టర్ కేసులో ఏమైనా ఫేజ్ యాంగిల్ ఉంటుందా, ఉండదు. సో కంప్లీట్ గా 0 డిగ్రీస్. ప్యూర్ ఇండక్టర్, సో ఈ బ్రాంచ్ లో ప్యూర్ ఇండక్టర్ ఉంది. సో ఈ బ్రాంచ్ యొక్క ఇంపిడెన్స్ వాల్యూ ఎంత, జే ఒమేగా ఎల్ లేదా జే ఎక్స్ఎల్. జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్ జే ఎక్స్ఎల్, జే 2πfl. ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉంటుంది, ఇక్కడ జే అయినా రాయాలి లేకపోతే 90 డిగ్రీస్ అయినా రాయాలి, అంతే. సో ఫేజ్ షిఫ్ట్ ఎంత, ఫేజ్ యాంగిల్ ఎంత అండి, 90 డిగ్రీస్. ప్యూర్ ఇండక్టర్ కాబట్టి పాజిటివ్ 90 డిగ్రీస్. ఓకే, నౌ ఇప్పుడు అడ్మిట్టెన్స్ అంటే ఆల్రెడీ మీకు ఒక 2 or 3 సర్క్యూట్స్ కి, 3 క్లాసెస్ కి ముందు ఇంపిడెన్స్ ట్రయాంగిల్, అడ్మిట్టెన్స్ ట్రయాంగిల్ అని మనం డిస్కస్ చేసాం. అక్కడ అడ్మిట్టెన్స్ అంటే ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 1/z. సో ఇప్పుడు ఈ పర్టికులర్ బ్రాంచ్ యొక్క అడ్మిట్టెన్స్ ఎంత అవుతుంది, 1/z. దట్ మీన్స్ ఈ పర్టికులర్ బ్రాంచ్ యొక్క ఇంపిడెన్స్ ఎంత, r. సో y ఈజ్ ఈక్వల్ టు 1/r అట్ అన్ యాంగిల్ ఆఫ్ 0. ఈ పర్టికులర్ బ్రాంచ్ యొక్క అడ్మిట్టెన్స్ ఎంత, y ఈజ్ ఈక్వల్ టు 1/zl అంటే ఈజ్ ఈక్వల్ టు 1 by sorry guys, so 1 minute. Okay, 1/jxl అంటే ఏంటి, 1/xl at the angle of -90 degrees. ఎందుకు, డినామినేటర్ లో ఉన్న జే న్యూమరేటర్ లోకి వెళ్తే మైనస్ అవుతుంది. సో -90 డిగ్రీస్. సో ఈ బ్రాంచ్ ఇంపిడెన్స్ అడ్మిట్టెన్స్ 1/r. ఈ బ్రాంచ్ యొక్క అడ్మిట్టెన్స్, ప్యూర్ ఇండక్టర్ బ్రాంచ్ యొక్క అడ్మిట్టెన్స్ 1/jxl. దట్ ఈస్ 1/xl at an angle of -90 degrees. అర్థమైంది కదా. సో మనకి ఇప్పుడు సో ఈ బ్రాంచ్ యొక్క రెసిస్టెన్స్, ఈ బ్రాంచ్ యొక్క అడ్మిట్టెన్స్, ఈ బ్రాంచ్ యొక్క
అడ్మిటెన్స్ తెలిసింది. మనకి కరెంట్ ఫార్ములా ఏంటండి? కరెంట్ ఫార్ములా ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మిటెన్స్ I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ దట్ బ్రాంచ్ ఇంటూ అడ్మిటెన్స్ ఆఫ్ దట్ బ్రాంచ్. సో ఇదే కన్సిడర్ చేసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు మన పర్టికులర్ సర్క్యూట్ లో సప్లై కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ సమ్ ఆఫ్ బ్రాంచ్ కరెంట్స్, అంటే రెసిస్టెన్స్ బ్రాంచ్ కరెంట్ ప్లస్ ఇండక్టర్ బ్రాంచ్ కరెంట్. సో మనకి ఓమ్స్ లా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మిట్టెన్స్ ఏంటి ఫార్ములా? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ పర్టికులర్ బ్రాంచ్, వోల్టేజ్ అక్రాస్ దట్ బ్రాంచ్ ఇంటూ అడ్మిట్టెన్స్ ఆఫ్ దట్ బ్రాంచ్. వోల్టేజ్ అక్రాస్ పర్టికులర్ బ్రాంచ్ ఇంటూ అడ్మిట్టెన్స్ ఆఫ్ దట్ బ్రాంచ్. సో అంటే ఎంత? వి ఇంటూ వన్ బై ఆర్ ప్లస్ వి ఇంటూ 1 బై ఎక్స్ఎల్. ఇది ఏంటిది? ఫేజర్ ప్రాబ్లం. సో ఇదే నేను చెప్పాను. ఇక్కడ ఏంటి? ఎక్స్ఎల్, ఇక్కడ జేఎక్స్ఎల్ కదా, జేఎక్స్ఎల్ కాబట్టి జీ మీదకి వెళ్తే మైనస్ వస్తుంది. సో దీనికి మనం వెక్టర్ సమ్ అప్లై చేసినట్లయితే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ వి కామన్ తీసినట్లయితే వి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. అంతే. మనకి సింపుల్ గా మనకు తెలిసి ఏంటి? ఏ ప్లస్ జేబి, దీని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సపోజ్ ఇప్పుడు మనకి 25 ప్లస్ జే 30 ఉంది. ఇక్కడ రెండిట్లో కామన్ ఏంటి? 5 కామన్ తీస్తే 5 ప్లస్ జే ఇంటూ 6, అంటే 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. సో ఇది ఫైనల్ గా వచ్చిన వాల్యూ. ఇన్ ద సేమ్ మేనర్ మనం ఇక్కడ కరెంట్, సప్లై కరెంట్ ని క్యాలిక్యులేట్ చేసాం. అండ్ ఫేజ్ యాంగిల్ ఫార్ములా ఏంటి? tan inverse of imaginary part by రియల్ పార్ట్, అంటే phi is equal to tan inverse of imaginary part ఎంత? 1 by xl by 1 by r is equal to tan inverse of, అంతేనా? r by xl వస్తుందా? సారీ, నేను దేనికి చేస్తున్నాము? ఒక లోడ్ యొక్క ఫేజ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. లోడే కదా ఫేజ్ యాంగిల్ ని డిసైడ్ చేస్తుంది. లోడ్ వాల్యూ అంతా మనకి ఇంపిడెన్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ అని తెలుసు, ప్లస్ ఆర్ మైనస్ బేస్డ్ ఆన్ ది రియాక్టెన్స్. ఏం లేదు, మనకి ఎక్కడ తెలిసింది ఏంటి? అడ్మిట్టెన్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్. ఫైనల్ గా మీరు అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత జెడ్, సపోజ్ ఈ బ్రాంచ్ కి రెండింటికి కూడా అడ్మిట్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ గా మీకు వచ్చిన దగ్గర నుంచి ఫేజ్ యాంగిల్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫేజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ఎల్ బై ఆర్. సో ఇది ఇండక్టివ్ లోడ్. సో ఆల్వేస్ కరెంట్ లాగింగ్. సో ఫేజ్ యాంగిల్ అనేది మనకి పాజిటివ్ ఉంటుంది. ఇది ఇక్కడ వరకు. సో ఇంకా నాకు తెలిసినంత వరకు అన్ని టర్మ్స్ కూడా నేను డిస్క్రైబ్ చేశాను. వన్ మోర్ థింగ్, ఫేజర్ డయాగ్రామ్ చెప్పడం మర్చిపోయా. ఫేజర్ డయాగ్రామ్ ఇదే ఫేజర్ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ నేను ఏం చెప్పాను? మనకి నెట్వర్క్ లో ఏదైతే కామన్ గా ఉంటుందో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకోవాలి. సో నెట్వర్క్ లో కామన్ ఏంటి? వోల్టేజ్. సో వోల్టేజ్ రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ రిప్రజెంట్ చేయాల్సిన కరెంట్స్ ఏంటి? ఐఆర్, ఐఎల్. దెన్ ఆ రెండింటి నుంచి మనం వెక్టర్ రిప్రజెంటేషన్ లో రిజల్టెంట్ కరెంట్ డ్రా చేయాలి. సో రెసిస్టర్ కరెంట్, ఐఆర్ అంటే ఏంటి? కరెంట్ ఫ్లోయింగ్ టు రెసిస్టర్ విచ్ ఈస్ ఇన్ ఫేజ్ విత్ వోల్టేజ్, దిస్ ఈస్ ఐఆర్. అండ్ ఐఎల్ అంటే కరెంట్ దట్ లాగ్స్ ద వోల్టేజ్ బై 90 degrees, దిస్ ఈస్ ఐఎల్. సో ఈ రెండింటి యొక్క వెక్టర్ సమ్మే ఐఆర్, ఐఎల్. ఈ రెండింటి యొక్క వెక్టర్ సమ్ ఐ. అంతే. సో ఐ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఆర్ స్క్వేర్ ప్లస్ ఐఎల్ స్క్వేర్. సో ఇంకా సేమ్ ఇన్ ద సేమ్ వే దీనికి ఎలా రాసుకోవచ్చు? phi ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఐఎల్ బై ఐఆర్. సో మనం ఆల్రెడీ చెప్తున్నట్టు కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై 5, దట్స్ వై ఇది నెగిటివ్ సైడ్ ఉంది, ఇది వి అన్నది మీదకు ఉంది. ఏదైతే మనం ఓవరాల్ గా చెప్పామో ఫేజర్ డయాగ్రామ్ పరంగా మనకి క్లారిటీ వచ్చేసింది. సో
సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ రాశాను. ఒకసారి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే phi is equal to tan inverse of IL by IR. ఓకే, tan inverse of IL by IR. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? tan inverse of V by XL by V by R. That means tan inverse of R by XL. సో ఫేజ్ యాంగిల్ ఇదండి. ఓకే, ఎంత ఫేజ్ యాంగిల్ తో I లాగ్ చేస్తూ ఉంటుంది అంతే. Fine, that's it. That is all about the parallel RL circuit. Now, ఇంకా ఇదేంటి, అంటే ఇంక జస్ట్ ఇంకేమైనా మిస్ చేశాను అన్నది ఇంక స్లైడ్ చూస్తున్నాను. యా, ఇంకా చిన్నది మిస్ చేశాను ఇక్కడ, ఏం లేదు, సింపుల్ థింగ్. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ జేబి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి అడ్మిట్టెన్స్, జెడ్ అంటే ఇంపిడెన్స్ యొక్క జనరల్ ఫార్మాట్ ఏంటండి? Z is equal to R plus JX. In the same way, Y is equal to then representation అంటే G minus JB. చూడండి, ఇది రెసిస్టెన్స్, ఇది రియాక్టెన్స్, ఇది కండక్టెన్స్, ఇది ససెప్టెన్స్. రియాక్టెన్స్ యొక్క రెసిప్రోకల్ ససెప్టెన్స్, రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ కండక్టెన్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు y is equal to 1 by Z అంటే 1 by R minus JX. 1 plus R by R plus JX. దీన్ని రేషనలైజ్ చేస్తే R minus JX by R square plus X square. So R by R square plus X square minus J into X by X square plus R square. సో ఇది అడ్మిట్టెన్స్ కి. మనకు ఆల్రెడీ అడ్మిట్టెన్స్ కి రిప్రజెంటేషన్ ఏమిటి, ఒరిజినల్ ఫార్మాట్ ఏమని చెప్పాము? G minus J into B. సో ఈ ఫార్మ్ ని ఈ ఫార్మ్ తో కంపేర్ చేసినట్లయితే G వాల్యూ ఇది R by R square plus X square, B వాల్యూ X by X square plus R square. సో ఒక డైరెక్ట్ గా ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేసి, అంటే ఇదేంటి, ఇదంతా కూడా సిరీస్ నెట్వర్క్ డైరెక్ట్ గా మనం డైరెక్ట్ సాల్వ్ చేస్తాం కదా, ఆర్ ప్లస్ జేఎక్స్ అని చెప్పేసి ఇలా ఉందనుకుంటే ఇలా సాల్వ్ చేస్తాం కదా. సో ఇంపిడెన్స్ నుంచి అడ్మిట్టెన్స్ అన్నది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనడానికి చెప్పాను. ఓకే, మనం డైరెక్ట్ గా ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు, డైరెక్ట్ గా ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్ లో ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా ప్లేస్ చేయొచ్చు G మైనస్ జేబి. ఓకే, అంటే G అంటే ఎంత? ఈ ప్యారలల్ బ్రాంచ్ లో ఫస్ట్ రెసిస్టెన్స్ బ్రాంచ్ అంటే 1 by R, ఇది 1 by XL. అదే ఇక్కడ రాశారు, G ఈజ్ ఈక్వల్ టు 1 by R, B ఈజ్ ఈక్వల్ టు 1 by XL అని చెప్పేసి. దట్స్ ఇట్. ఇది ఇన్ ఫేజ్ కాంపోనెంట్, రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. ఇది లాగింగ్ కాంపోనెంట్ బికాస్ ఇట్ ఈస్ ఏ ఇండక్టివ్ రియాక్టెన్స్. అండ్ ఇక్కడ మ్యాక్సిమం అంతా అంతే, మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుని చెప్పుకోవడం జరిగింది. సో లీవ్ ఇట్. దట్స్ ఇల్ అబౌట్ దిస్ స్లైడ్. ఫేజర్ డయాగ్రామ్ ఆల్రెడీ చెప్పాం కదా. సో ఎప్పుడైతే మనకి పవర్ ఇండక్టర్ పిక్చర్ లోకి వస్తుందో అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సర్క్యూట్ ఇస్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. ఎంత లాగ్ చేస్తుంది అంటే 90 degrees. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఎప్పుడు ఏంటి 90 degrees అంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ని కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇండక్టర్ 90 degrees లాగ్ చేస్తుంది. బట్ ఆల్రెడీ మనకి రెసిస్టర్ సర్క్యూట్ లో ఉంది కాబట్టి ఇది కొంచెం కంపెన్సేట్, అంటే ఆ రెసిస్టర్ వల్ల కంప్లీట్ గా ఇలా రావట్లేదు. రెసిస్టర్ కరెంట్ అండ్ ఇండక్టర్ కరెంట్ ఈ రెండింటికి కాంబినేషన్ సప్లై కరెంట్ కాబట్టి ఇది 90 degrees లేకుండా సమ్ ఫేజ్ యాంగిల్ తో లాగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫేజ్ యాంగిల్ నీకు పవర్ ఫ్యాక్టర్ ని డిసైడ్ చేస్తుంది. యా, దట్స్ ఇట్. ఆల్మోస్ట్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఒకవేళ రియాక్టివ్ పవర్ అడిగితే ఏం చేస్తారండి? IL స్క్వేర్ ఇంటూ XL. యాక్టివ్ పవర్ అంటే IR స్క్వేర్ ఇంటూ R. దట్స్ ఇట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ గా మనం ఏదైతే డిస్కస్ చేసామో అదంతా కూడా ఈ ఒక్క సర్క్యూట్ లో విత్ ఇన్ టేబులర్ ఫార్మాట్ లో అండ్ ఫేజర్ డయాగ్రామ్ ని ఈచ్ అండ్ ఎవ్రీ
రియాక్టెన్స్ ఫార్ములా ఏంటి, ఈచ్ బ్రాంచ్ ఫ్లోయింగ్ త్రూ కరెంట్, ఈచ్ బ్రాంచ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఫేజ్ యాంగిల్ అలాగా, పవర్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డిఫెన్స్, ఎవ్రీథింగ్ నేను ఇక్కడ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ I think almost I have covered, I think. 1 minute, guys. ఏం లేదు, జస్ట్ ఒక టర్మ్ చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు రియల్ పవర్ బై అపరెంట్ పవర్ ఉంది కదా ఇక్కడ, ఏంటుంది రియల్ పవర్ బై అపరెంట్ పవర్. రియల్ పవర్ అంటే ఏం చెప్పాను, పవర్ కన్జ్యూమ్డ్ బై ద రెసిస్టర్, దట్ ఈస్ వోల్టేజ్. ఇది కామనే కదా ప్యారలల్లో, సో అది వోల్టేజ్ ఎల్టీ రాశాను. అండ్ పవర్ ఐఆర్, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్, బై అపరెంట్ పవర్ ఏంటి, సప్లై వోల్టేజ్ ఇంటూ సప్లై కరెంట్. ఈ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ బై ఐ. ఇది కూడా పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా. ఇది చెప్పడానికి నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాని పేరు ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఇప్పుడు ఏదైతే మనం ఛానల్లో డిస్కస్ చేసామో ఈ పీడిఎఫ్ అంతా కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.